హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఒక రిపోర్టర్ కొడుకు 3 ఏళ్ల కింద మిస్ అవుతాడు. ఎంత వెతికినా సరే దొరకడు. అప్పుడే రిపోర్టర్ కి పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించిన కళలోకి వెళ్లే ప్రయోగం ఒకటి తెలుస్తుంది. దాని హెల్ప్ తో 3 ఏళ్ల కింద తప్పిపోయిన రిపోర్టర్ కొడుకు దొరికాడా లేదా చూద్దాం. లూసిడ్ డ్రీమ్ 2017 లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 6.7 అవుట్ ఆఫ్ 10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోని చూపిస్తారు. పేరు డేహో. ఇతను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అంటే పెద్ద పొలిటికల్ లీడర్స్ ఇంకా సెలబ్రిటీస్ చేసే స్కామ్స్ ఇంకా అక్రమాలని బయట పెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాడు. దీని వల్ల ఇతనికి చాలా మంది ఎనిమిస్ తయారవుతారు. హీరోకి ఒకే ఒక కొడుకుంటాడు. పేరు మినువు. హీరో డివోర్స్డ్. ఇతని ఎక్స్ వైఫ్ అమెరికాలో ఉంటుంది. హీరో తన బాబుని కేర్ టేకర్ వద్ద ఉంచి జాబ్ కి వెళ్తుంటాడు. వీకెండ్స్ లో బాబుని కలిసి ఇద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఒక వీకెండ్ కి హీరో బాబు దగ్గరికి వెళ్తాడు. మినువు చేతికి బ్యాండేజ్ ఉంటుంది. కేర్ టేకర్ ఉండి ఆడుకుంటున్న టైంలో కింద పడ్డాడని చెప్తుంది. దీంతో హీరో మినువుకి ఏం జరగకూడదు, అతనికి బ్లీడింగ్ అస్సలు అవ్వకూడదు, జాగ్రత్త అని కేర్ టేకర్ ని తిడతాడు. కట్ చేస్తే ఆ రోజు తండ్రి కొడుకులిద్దరు అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్తారు. ఇద్దరు గేమ్స్ ఆడుతున్న టైంలోనే ఒక ఫోటోగ్రాఫర్ పర్మిషన్ లేకుండా వీళ్ళిద్దరు ఫొటోస్ తీస్తాడు. పర్మిషన్ అడిగి తీసుకోకుండా ఎలా తీస్తావు ఫొటోస్ నువ్వు అని హీరో అతన్ని తిడతాడు. సారీ సార్, ర్యాండమ్ గా తీస్తేనే న్యాచురల్ గా వస్తుందని తీసా, మీ నెంబర్ ఇస్తే మీకు ఫొటోస్ షేర్ చేస్తా అని ఫోటోగ్రాఫర్ చెప్పి వెళ్ళిపోతాడు. హీరో మళ్ళీ బర్గర్ ని ఫుడ్ స్టాల్ దగ్గర కొంటాడు. మినువుని రంగుల రక్తం ఎక్కిస్తాడు హీరో కళ్ళు మూసి తెరిచేలోపే బాబు కనిపించాడు, తప్పిపోతాడు. సడన్ గా అప్పుడే హీరో బాడీలోకి ఎవరో మత్తు సుదిని దించుతారు. సో హీరోకి మత్తుగా ఉండి పడిపోతాడు. దూరంగా మినువుని ఎవరో తీసుకెళ్తున్నట్టు హీరో చూస్తాడు. కానీ ఆ అన్నోన్ పర్సన్ ఫేస్ ని హీరో చూడలేడు. కట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత అని టైటిల్ వేస్తారు. ఇప్పటికీ మినువు జాడే తెలియలేదు. హీరో మినువు మిస్ అయిన రోజు నుండి ఎక్కడెక్కడో వెతుకుతుంటాడు. పోలీసులు కూడా ఎంత ట్రై చేసినా మినువు ఎక్కడుండో ఎలా ఉందో కనిపెట్టలేకపోతారు. ఇది పక్కా హీరో ఎనిమిస్ పనే అని చెప్పి కనిపించిన ప్రతి ఎనిమిని హీరో కొట్టుకుంటూ పోతాడు. కానీ ఎవరికి మినువు మిస్ అయిన దానికి లింక్ ఉండదు. ఇప్పుడే మనకు మినువు మిస్సింగ్ కేసు 3 ఏళ్ల నుండి డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ సాంగ్ ని చూపిస్తారు. హీరో వెతికే పద్ధతి కరెక్ట్ కాదని అతన్ని మందలిస్తాడు. మీ చేత అయితలేదు కదా, నేను నా ట్రై చేసుకుంటా అని హీరో అంటాడు. కట్ చేస్తే హీరో గూగుల్లో మిస్ అయిన చిన్నపిల్లల న్యూస్ ఆర్టికల్స్ చదువుతాడు. ఒక సైట్ లో లూసిడ్ డ్రీమ్స్ గురించి ఉంటుంది. ఒక వ్యక్తి మిస్ అయిన రోజుని గుర్తు పెట్టుకుంటే ఆ రోజు కలలోకి ప్రయోగం ద్వారా వెళ్లి కిడ్నాపర్ ఎవరు అనే విషయం కనిపెట్టొచ్చు అని అందులో ఉంటుంది. ఈ ప్రయోగాన్ని హీరో ఫ్రెండ్ అయిన డాక్టర్ హోయునే చేస్తుంది. ఇక హీరో తన ఫ్రెండ్ వద్దకు వెళ్లి ఈ ప్రయోగం తన మీద చేయించుకునేందుకు సిద్ధపడతాడు. దీని వల్ల మినువు మిస్ అయిన రోజు డ్రీమ్ లోకి వెళ్లి కిడ్నాపర్ ఎవడో హీరో కనిపెట్టాలి. హోయిన్ లూసిడ్ డ్రీమ్స్ రూల్స్ హీరోకి వివరిస్తుంది. లూసిడ్ డ్రీమ్ ని కేవలం మనం 10 నిమిషాలు మాత్రమే కనగలం. 10 నిమిషాలు దాటితే రియాలిటీలో కల కంటున్న వ్యక్తి డేంజర్ లో పడే ఛాన్స్ ఉంది. మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే బెల్ కొట్టమని చెప్పి ఒక రిమోట్ ని హోయిన్ హీరోకి ఇస్తుంది. తర్వాత హీరో ఫస్ట్ టైం మినువు మిస్ అయిన డే రోజు లూసిడ్ డ్రీమ్ లోకి వెళ్తాడు. ఆ రోజు హీరోకి దూరంగా ఒక వ్యక్తి సూట్ వేసుకుని ఆడ్ గా వీళ్ళని గమనిస్తుంటాడు. హీరోకి డౌట్ వచ్చి వీడిని చేస్తాడు. కానీ దీని వల్ల హీరో కల క్రాష్ అయిపోతుంది. ఆ అనుమానాస్పదంగా కనిపించిన అన్నోన్ పర్సన్ అందరి కలలో ఉంటాడు. వీడు షేర్డ్ డ్రీమింగ్ ద్వారా వచ్చుంటాడు. మినువు మిస్సింగ్ కి వీడికి అస్సలు సంబంధమే లేదు అని హోయిన్ అంటుంది. హీరో కల మధ్యలో క్రాష్ ఎందుకు అయిందంటే ఆ రోజు ఒక ప్రాసెస్ ఆల్రెడీ జరిగిపోయింది. అంటే ఒక కథ ఆల్రెడీ జరిగిపోయింది. హీరోకి మత్తు మంది ఇస్తే పడిపోవాలి, కానీ అది వదిలేసి హీరో చేసులు చేస్తాడు. చిన్న చేంజెస్ అయితే ఓకే. ఏకంగా నువ్వు కలలో కథనే మారుస్తా అంటే బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. కళ ఇలాగే క్రాష్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం హీరో లూసిడ్ డ్రీమ్ లోకి వెళ్తాడు. ఇప్పుడే హీరో ఆ కలలో జాగ్రత్తగా మసులుకుంటాడు. హీరో చుట్టూ చాలా మంది ఉంటారు. ఇద్దరు వ్యక్తులు మాత్రం సేమ్ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఫేస్ కనిపించకుండా క్యాప్ పెట్టుకుని ఉంటారు. మినువుని ఎత్తుకెళ్లిపోతున్న అన్నోన్ పర్సన్ చేతికి ఒక మాన్స్టర్ టాటూ ఉండటం హీరో గమనిస్తాడు. అండ్ ఇప్పుడు రియాలిటీలోకి వచ్చి ఆర్టిస్ట్ తో సస్పెక్ట్ డ్రాయింగ్ గీయిస్తాడు. ఈ డ్రాయింగ్ ని పోలీసులకు ఇస్తే లాభం లేదని చెప్పి ప్రైవేట్ డిటెక్టివ్ కి ఇస్తాడు. ఈ ప్రైవేట్ డిటెక్టివ్ ఒక ముసలోడు. టీం మొత్తం ఓల్డే, కానీ చాలా కేసులని వీళ్ళు సక్సెస్ఫుల్ గా సాల్వ్ చేశారు. పైగా హీరో ఒకసారి ఈ ప్రైవేట్ డిటెక్టివ్ గ్యాంగ్ ని ఫాల్స్ అక్యుజేషన్ నుండి బయటపడేసి ఉంటాడు. సో వీళ్ళు హీరో తెచ్చిన డ్రాయింగ్ తో సస్పెక్ట్ ని పట్టుకునే పనిలో ఉంటారు. అండ్ ఇంకో లీడ్ ఏంటంటే హీరో కిడ్నాపర్ చేతికి చూపించిన టాటూ. పోలీస్ సాంగ్ కూడా మినువుని వెతకడంలో హీరోతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఇప్పటి వరకు పిల్లల్ని కిడ్నాప్ చేసి బొక్కలో ఉన్న అండ్ బయట తిరుగుతున్న క్రిమినల్స్ లిస్ట్ ని పోలీస్ సాంగ్ తెప్పిస్తాడు. కానీ అందులో సేమ్ కైండ్ ఆఫ్ టాటూస్ వేసుకున్న లిస్ట్ చాలా పెద్దదే. ఇది వర్కౌట్ అవ్వదు.
ఇప్పుడే హీరో మిన్వు మిస్ అయిన రోజు కొన్న బర్గర్ షాప్ కి వెళ్తాడు. హీరో బర్గర్ కొన్నాక కిడ్నాపర్ కూడా వచ్చి కూల్ డ్రింక్ కొని ఉంటాడు. ఈ విషయం హీరోకి గుర్తొచ్చి షాప్ ఓనర్ ని కలుస్తాడు. వీడికి కూడా లూసిడ్ డ్రీమ్ టెస్ట్ చేపిస్తాడు. హీరో తర్వాత కూల్ డ్రింక్ కొనడానికి వచ్చిన కిడ్నాపర్ ఫేస్ మాత్రం షాప్ ఓనర్ చూడలేకపోతాడు. క్యాప్ పెట్టుకోవడం వల్ల కనిపించదు. కానీ అతను బిల్ ని క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తాడు. షాప్ ఓనర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ ని కలలో చూస్తాడు. రియాలిటీకి వచ్చి హీరోకి చెప్తాడు. ఇక పోలీస్ సాంగ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లిస్ట్ మొత్తం తెప్పిస్తాడు. సేమ్ టైప్ ఆఫ్ కార్డ్ వాడుతున్న ముగ్గురు సస్పెక్ట్స్ నేమ్స్ ఫిల్టర్ అవుతాయి. వాళ్ళని పోలీస్ క్రిమినల్ రికార్డ్ లో ఫిల్టర్ చేస్తే కిడ్నాపర్ దొరికేస్తాడు. వీడే కిమ్ చేతికి హీరో తన కలలో చూసిన టాటూ కూడా ఉంటుంది. ఇక వీడే మిన్వుని కిడ్నాప్ చేశాడని కన్ఫర్మ్ అవుతుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా హీరో ఇంకా సాంగ్ పోలీస్ ఫోర్స్ తో కిమ్ అడ్రస్ కి వెళ్తారు. హాస్పిటల్లో కిమ్ అడ్మిట్ అయి ఉంటాడు. 3 ఏళ్ల కింద యాక్సిడెంట్ జరగడం వల్ల ఇతను కోమాలో ఉన్నాడు. ఎప్పుడు చనిపోయేది తెలియదని డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు. ఇక ఉన్న ఒక్క క్లూ చేయి జారిపోయింది. హీరో చాలా డిసప్పాయింట్ అవుతాడు. హీరో ఇంకా సాంగ్ లు సిట్టింగ్ వేస్తారు. ఏం కాదులేని కొడుకు దొరుకుతాడు. టెన్షన్ పడకు, నాకు కూడా కూతురుంది, కానీ తనకు హార్ట్ ప్రాబ్లం ఉంది. నేను స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తాగడం వల్లే తనకి ప్రాబ్లం వచ్చింది జెనెటిక్స్ ద్వారా అని పోలీస్ సాంగ్ హీరోతో షేర్ చేసుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరో తనని ఇంకా తన మిన్వుని సీక్రెట్ గా ఫొటోస్ తీసిన ఫోటోగ్రాఫ్స్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తాడు. ఈ అబ్జర్వేషన్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడుతుంది. కిడ్నాపర్స్ ఒకడు కాదు, ఇద్దరని హీరో కనిపెడతాడు. ఒకడేమో పిల్లోడిని కిడ్నాప్ చేస్తాడు. ఇంకొకడు హీరోకి మత్తు సుదినిస్తాడు. దొరికిన కిమ్ గాడేమో కోమాలో ఉన్నాడు. ఇంకో కిడ్నాపర్ జాడని హీరో కనిపెట్టాలి. వీడి డ్రాయింగ్ ని హీరో మొదట్లో ప్రైవేట్ డిటెక్టివ్ కి ఇచ్చుంటాడు. ఇప్పుడు అతను హీరోని కలిసి గుడ్ న్యూస్ చెప్తాడు. డ్రాయింగ్ లో ఉన్నది లోకల్ కిడ్నాపర్ అయిన సాంగ్మ్యాన్ అని డిటెక్టివ్ వాడి ఫొటోస్ చూపిస్తాడు. కానీ హీరో ఇంకా పోలీసులు వీడిని వెతుకుతున్నారని తెలుసుకొని టోక్యో పారిపోదామని ఎయిర్పోర్ట్ కు వెళ్ళుంటాడు. ఇక హీరో జుమ్ అని వెళ్లి సాంగ్మ్యాన్ ని పట్టుకుంటాడు. సాంగ్మ్యాన్ నుండి నాకేం తెలీదు, అంతా కిమ్మే చేస్తాడు, నేను జస్ట్ వాడికి పని ఇచ్చా, అయినా మిన్వుని కిడ్నాప్ చేసి 3 years అవుతుంది, నీ కొడుకు చనిపోయి ఉంటాడని చెప్పి హీరోకి షాక్ ఇస్తాడు. ఇక ఇది విన్న హీరో సాంగ్మ్యాన్ ని చితకబాదుతాడు. తన కొడుకు చావలేదు, పక్క బ్రతికే ఉన్నాడని హీరోకి గట్టి నమ్మకం. ఇప్పుడు దొరికిన సాంగ్మ్యాన్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయి విచారణ జరుపుతారు. నెక్స్ట్ డే హీరోకి గట్టి ఎదురు దెబ్బే తగులుతుంది. పోలీస్ కస్టడీలో ఉన్న సాంగ్మ్యాన్ ని ఎవరో హత్య చేసి ఉరివేసుకున్నట్టు క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు చనిపోయిన సాంగ్మ్యాన్ కి ఇంకా కోమాలో ఉన్న కిమ్ కి మిన్వుని కిడ్నాప్ చేయమని చెప్పిన వ్యక్తి వేరే వాడు ఉంటాడు. కస్టడీలో ఉన్న సాంగ్మ్యాన్ నోరు విప్పితే వాడి పేరు బయట పడుతుందని చెప్పి భయపడి వీడిని చంపేస్తాడు. ఇక హీరోకి అన్ని దారులు మూసుకొని పోతాయి. అప్పుడే హీరోకి ముక్కులోంచి రక్తం కారుతుంది. తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఇది హీరో ఎక్కువగా లూసిడ్ డ్రీమ్స్ లోకి వెళ్లి వస్తుండడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్. ఇలాగే కంటిన్యూ అవుతే హీరో చనిపోయే ప్రమాదం ఉంది. సో టాబ్లెట్స్ కోసం హీరో మళ్ళీ హుయున్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన చాయ్ కనిపిస్తాడు. ఇతను కూడా లూసిడ్ డ్రీమ్స్ లోకి వెళ్తూ వస్తుంటాడు. 3 ఏళ్ల కింద చాయ్ కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు. వాడిని కలలో కలిసేందుకే ముసలోడు లూసిడ్ డ్రీమ్ లోకి వెళ్తుంటాడు. ఇది హీరో చూసి షాక్ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే హీరో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అతని పనిలో భాగంగా స్టాక్ ని మ్యానిపులేట్ చేస్తున్న హ్యాండ్బిట్ కంపెనీ ఓనర్ అయిన చాయ్ స్కామ్స్ ని హీరో బయట పెడతాడు. కానీ చాయ్ కి దీని వల్ల పెద్ద నష్టమేం వాటిల్లలేదు. అందుకే ఇన్ని రోజులు హీరో ఎనిమిస్ లిస్ట్ లో చాయ్ ఉండడు. కానీ చాయ్ కొడుకు చేసిన స్కామ్ ని కూడా హీరో బయట పెడతాడు. ఈ స్ట్రెస్ లో చాయ్ కొడుకు డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ లో చనిపోతాడు. వాడిది ఎంకే అనే రేర్ టైప్ ఆఫ్ బ్లడ్. ఇక్కడే మూవీలోని మెయిన్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. చాయ్ కొడుకుది ఇంకా మిస్ అయిన హీరో కొడుకు మిన్వుది సేమ్ టైప్ ఆఫ్ బ్లడ్. అంటే ఇద్దరిది ఎంకే బ్లడ్ రకం. బ్లడ్ కోసం చాయ్ మిన్వుని కిడ్నాప్ చెప్పించి ఉంటాడని హీరోకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చాయ్ ని హీరో ఫాలో అవుతాడు. కానీ చాయ్ ఎప్పుడు టైట్ సెక్యూరిటీతో ఉంటాడు. అతన్ని ఒంటరిగా కలవడం వీలు కాదు. ఈ ప్రాసెస్ లో హీరోకి జాన్ కలుస్తాడు. జాన్ నే మనం మొదట్లో హీరో వెళ్లిన మొదటి లూసిడ్ డ్రీమ్ లో చూసుంటాం. యాక్చువల్ గా జాన్ హ్యాండిక్యాప్డ్. ఇతని లైఫ్ బోరింగ్, ఎక్కడికి వెళ్ళలేడు. సో లూసిడ్ డ్రీమ్స్ గురించి తెలిసి వాటితో ప్రపంచంలో ఉన్న అన్ని ప్రదేశాలకి కలలో వెళ్తుంటాడు. కానీ కొన్ని రోజులకి ఈ పని జాన్ కి బోర్ కొట్టి డాక్టర్ హుయిన్ కంప్యూటర్ ని హ్యాక్ చేస్తాడు. వేరే వాళ్ళ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ చేయగలిగితే వేరే వాళ్ళ డ్రీమ్స్ లోకి మనం వెళ్ళొచ్చు. ఇలానే జాన్ హీరో ఇంకా వేరే వాళ్ళ లూసిడ్ డ్రీమ్స్ లోకి సీక్రెట్ గా ఎంటర్ అయి వాళ్ళ డ్రీమ్స్ ని వాచ్ చేస్తూ ఉంటాడు. ఇది విన్న హీరోకి ఒక బ్రిలియంట్ ఐడియా తడుతుంది. కోమాలో ఉన్న కిమ్ ని లూసిడ్ డ్రీమ్ కి పంపి హీరో కూడా అతని బ్రెయిన్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ చేయగలగాలి. ఈ ప్రాసెస్ తో హీరో కిమ్ కలలోకి ఎంటర్ అవుతాడు. అండ్ కిమ్ ఒక్కడికే మిన్వు ఏమయ్యాడో తెలుసు. ఇప్పుడు అతని కలలోకి హీరో వెళ్లి కిమ్ గాన్ని అడగాలి. కానీ ఇందులోనే ఒక మెలిక ఉంది. ఒకవేళ హీరో ఆ కలలో గనుక డౌట్ వచ్చే యాక్టివిటీ ఏదైనా చేస్తే హీరోని కిమ్ చంపేస్తాడు. కలలో హీరో చనిపోతే రియాలిటీలో కూడా హీరో చనిపోయే ప్రమాదం ఉంది. అండ్ ఇంకో రిస్క్ ఏంటంటే ఆల్రెడీ రియల్ లైఫ్ లో కిమ్ కోమాలో ఉండు. ఇతను ఎప్పుడు చనిపోయేది చెప్పలేం. ఒకవేళ హీరో వీడి కలలోకి వెళ్ళినాక కిమ్ చనిపోతే హీరో ఇంకా పర్మనెంట్ గా కిమ్ డ్రీమ్ లో ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు జాన్ ఇవన్నీ రూల్స్ చెప్పి ముందు కోమాలో ఉన్న కిమ్ కి లూసిడ్ డ్రీమ్ స్టార్ట్ చేస్తాడు. అతని బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని హీరో బ్రెయిన్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ చేసి కిమ్ కలలోకి హీరోని పంపిస్తాడు. కట్ చేస్తే కలలో కిమ్
మిన్వూని కిడ్నాప్ చేసి సహచరుడైన శాంగ్మ్యాన్ వద్దకు వస్తాడు. కానీ బాస్ మిన్వూని చంపమన్నాడు. ఏం చేయలేం, వాడిని చంపేయని శాంగ్మ్యాన్ కిమ్ తో అంటాడు. కానీ కిమ్ దీనికి ఒప్పుకోడు. మిన్వూని కిడ్నాప్ చేసి కేవలం బ్లడ్ తీసుకోవాలి అన్నారు. ఇప్పుడేంది చంపమంటున్నారు? నేను దీనికి ఒప్పుకోను, పిల్లోడిని చంపలేను, సారీ అని కిమ్ అంటాడు. ఇక మాటల్లో మాటలు పెరిగి ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఈ సీన్ మొత్తం ఇప్పుడు షేడ్ డ్రీమింగ్ ద్వారా ఎంటర్ అయిన హీరో చూస్తాడు. శాంగ్మ్యాన్ టేబుల్ వద్ద మిన్వూ బ్లడ్ టైప్ అయిన ఎంకే బ్లడ్ ఉన్న లిస్ట్ ఉంటుంది. అందులో మిన్వూతో పాటు ఇంకో 10 మంది పేర్లు కూడా ఉంటాయి. ఆ లిస్ట్ ని హీరో కొట్టేస్తాడు. ఆ లిస్ట్ లో ఉన్న నేమ్స్ ని హీరో చదివి బట్టి కొడతాడు. రియల్ లైఫ్ లోకి వెళ్ళినాక లిస్ట్ లో ఉన్న నేమ్స్ ని కాంటాక్ట్ అవ్వగలిగితే మిన్వూని కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి తెలిసే ఛాన్స్ ఉంది. కానీ ఈ నేమ్స్ ని చదివే టైంలో హీరో శాంగ్మ్యాన్ గ్యాంగ్ కి దొరికిపోతాడు. శాంగ్మ్యాన్ హీరోని చంపేందుకు ట్రై చేస్తాడు. ఇప్పుడు హీరో కలలో చనిపోతే రియల్ లైఫ్ లో కూడా చనిపోతాడు. ఇది చాలా ప్రమాదం. హీరో తను డేంజర్ లో ఉన్నా అని చెప్పి బెల్ ని మోగిస్తాడు. బయట రియాలిటీలో ఉన్న జాన్ కి సిగ్నల్ అంది. తను కూడా షేడ్ డ్రీమింగ్ చేసి హీరోని సేవ్ చేస్తాడు. ఇలా కిమ్ కల నుండి హీరో సేఫ్ గా బయటపడతాడు. ఇప్పుడు హీరో తన గుర్తున్న ఎంకే బ్లడ్ టైప్ లిస్ట్ ని పోలీస్ సాంగ్ కి ఇచ్చి వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్తాడు. షేడ్ డ్రీమింగ్ చేసి నేను కిమ్ కలలోకి వెళ్ళిన పక్కా నా కొడుకు బ్రతికే ఉండి ఉంటాడు అని హీరో అంటాడు. మళ్ళీ హీరో కిమ్ కలలోకి షేడ్ డ్రీమింగ్ చేసి కిమ్ కి యాక్సిడెంట్ అయిన డే లోకి ఎంటర్ అవుతాడు. ఆ రోజు కిమ్ ని ఒక కార్ తో ఎవరో అన్నోన్ పర్సన్ డాష్ ఇస్తే కిమ్ కార్ బోల్తా కొట్టి లోయలో పడిపోతాడు. దీని వల్ల కిమ్ కోమాలోకి వెళ్తాడు. హీరో ఆ డాష్ ఇచ్చిన కార్ నెంబర్ ని నోట్ చేసుకుంటాడు. అదొక బ్లాక్ అజీరా కార్. ఈ కార్ నెంబర్ ఓనర్ ఎవరైతే వాళ్ళే మిన్వూని కిడ్నాప్ చేయమని కిమ్ వాళ్ళకి డీల్ ఇచ్చింటాడు. ఇక హీరో ఈ కార్ నెంబర్ ని ప్రైవేట్ డిటెక్టివ్ కి ఇచ్చి ఓనర్ నేమ్ తెలుసుకోమంటాడు. కట్ చేస్తే తర్వాత హీరో సెక్యూరిటీ లేని టైం చూసి బిజినెస్ మ్యాన్ చాయ్ ని కిడ్నాప్ చేస్తాడు. వీడిని కొట్టి అడిగితే చాయ్ నిజం కక్కుతాడు. తన కొడుకు యాక్సిడెంట్ అయిన రోజు ఎంకే బ్లడ్ ఉన్న లిస్ట్ ని తయారు చేయించిన, కానీ నా కొడుకు చనిపోయాకనే నీ కొడుకు మిన్వూ కిడ్నాప్ అయ్యాడు. అది గుర్తులేదా నీకు? నువ్వు నా కొడుకు కెరీర్ ని నాశనం చేశావు. కానీ నేను ఏనాడు నీ మీద రివెంజ్ తీసుకోవాలని అనుకోలేదు. నేను తయారు చేయించిన లిస్ట్ ని ఎవరో దొంగలించారు. ఆ లిస్ట్ నే చదివి వాళ్ళు నీ కొడుకుని కిడ్నాప్ చేశారు. అండ్ ఇంకో షాకింగ్ మ్యాటర్ ఏంటంటే లిస్ట్ లో చాలా మంది పేర్లున్నాయి కదా. హీరో కొడుకు మిన్వూ చాలా చిన్నోడు. బ్లడ్ కోసం పిల్లోడిని కిడ్నాప్ చేయడం ఏంటి అని మనకి ఇప్పుడు డౌట్ వస్తుంది. కానీ మిన్వూని కిడ్నాప్ చేసింది బ్లడ్ కోసమే అనుకోకూడదు, బాడీలో ఉన్న అవయవం కోసం కిడ్నాప్ చేశారేమో అని చాయ్ హీరోతో అంటాడు. ఇది విన్న హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎంకే బ్లడ్ టైప్ నేమ్స్ లిస్ట్ ఒక కాపీ ఇంకా చాయ్ దగ్గరే ఉంటుంది. దాంట్లో మిన్వూ ఏజ్ తో సమానంగా ఉన్న బాలుల నేమ్స్ చదువుతాడు. మిన్వూ కాకుండా ఇంకో పాప పేరు కూడా లిస్ట్ లో ఉంటుంది. వెంటనే హీరో ఆ పాప అడ్మిట్ అయిన హాస్పిటల్ కి వెళ్తాడు. ఇప్పుడే ప్రైవేట్ డిటెక్టివ్ హీరోకి కాల్ చేసి కిమ్ ని యాక్సిడెంట్ చేసిన బ్లాక్ కార్ ఓనర్ ఎవరో కాదు, మిన్వూ కేసుని డీల్ చేస్తున్న పోలీస్ సాంగ్ అని చెప్పి షాక్ ఇస్తాడు. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. పోలీస్ సాంగ్ పాపది కూడా ఎంకే బ్లడ్ రకమే. పాపకి ఉన్న హార్ట్ ప్రాబ్లం వల్ల హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో సాంగ్ తన కూతుర్ని ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పి సేమ్ బ్లడ్ టైప్ ఉన్న మిన్వూని కిడ్నాప్ చేయమని కిమ్ కి ఇంకా శాంగ్మ్యాన్ కి డీల్ ఇస్తాడు. వాళ్ళు బాగానే మిన్వూని కిడ్నాప్ చేస్తారు. కానీ చంపేందుకు కిమ్ రెడీగా లేడు. వాడు పిల్లోడిని ఒక చోట భద్రంగా దాస్తాడు. సాంగ్ కిమ్ ని పిల్లోడిని దాచిపెట్టిన అడ్రస్ గురించి అడుగుతాడని చెప్పి కిమ్ పరారులో ఉంటాడు. వాడిని చేసి పట్టుకునే టైంలోనే యాక్సిడెంట్ జరిగి కిమ్ కోమాలోకి వెళ్తాడు. ఇది మొత్తం జరిగిన స్టోరీ. మిన్వూని ఎక్కడ దాచి ఉంచాడో పోలీస్ సాంగ్ కి ఇంకా తెలియదు. అది కేవలం కిమ్ కి మాత్రమే తెలుసు. మిన్వూ కేసుని ఇన్నేళ్లు సాంగే డీల్ చేస్తుంది సొంత ప్రయోజనం కోసమే. 3 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకకుండా సాంగే ప్లాన్ చేసి ఉంటాడు. వేరే వాళ్ళు ఈ కేసుని డీల్ చేస్తే ఎవిడెన్సెస్ దొరుకుతాయి, సాంగ్ పేరు బయటపడుతుంది. అందుకే సాంగ్ పట్టుబట్టి ఈ కేసుని స్వయంగా డీల్ చేస్తాడు. కేసులో దొరికిన శాంగ్మ్యాన్ ని కూడా సాంగే చంపేసి ఉరి వేసుకొని చనిపోయినట్టు ఫేక్ సీన్ ని క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఇదంతా నిజం తెలుసుకున్న హీరో ఒక పెద్ద మిస్టేక్ చేసిన అని లేట్ గా రియలైజ్ అవుతాడు. షేడ్ డ్రీమింగ్ గురించి ఇప్పుడు సాంగ్ కి కూడా తెలుసు. సో సాంగ్ కూడా జాన్ ని కలుస్తాడు. ఇతని కంటే ముందే హీరో కిమ్ షేడ్ డ్రీమ్ లోకి ఎంటర్ అవ్వాలి. దీనికోసమే హీరో డాక్టర్ హోయిన్ ని హెల్ప్ అడుగుతాడు. అక్కడేమో జాన్ ని సాంగ్ బెదిరించి కిమ్ షేడ్ డ్రీమ్ లోకి పోలీస్ సాంగ్ ఆల్రెడీ ఎంటర్ అవుతాడు. ఇంకోవైపు హోయిన్ కిమ్ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీతో హీరోది మ్యాచ్ చేసి హీరోని కూడా కిమ్ కలలోకి పంపిస్తుంది. ఇప్పుడు కిమ్ ని ఒక డ్యామేజ్ అవుతున్న సిటీలో హీరో కలుస్తాడు. కోమాలో ఉన్న కిమ్ చనిపోయే టైం వచ్చింది. అందుకే అతని మెమరీస్ వానిష్ అవుతున్నట్టు, సింబాలిక్ గా సిటీ ధ్వంసం అవుతున్నట్టు చూపిస్తారు. హీరోకి ఎక్కువ సమయం లేదు. హీరో వెళ్లి కిమ్ ని మిన్వూని ఎక్కడ దాచావో చెప్పమని రిక్వెస్ట్ చేస్తాడు. హీరో ఎవడు ఏంటి అనేది కిమ్ కి తెలియదు. నేను మిన్వూ ఫాదర్ ని అని హీరో అంటాడు. ఆ టైంలోనే పోలీస్ సాంగ్ కూడా వచ్చి హీరోతో ఫైట్ కి దిగుతాడు. సాంగ్ ఏమో జబ్బు చేసిన తన కూతురిని సేవ్ చేసుకుందామని
చేసుకుందామని అతని ప్రయత్నం. ఇంకా ఏ తప్పు చేయని తన కొడుకుని సేవ్ చేసుకుందామని హీరో ప్రయత్నం. హీరోని సాంగ్ పిచ్చ కొట్టుడు కొడతాడు. ఈ ప్రాసెస్ లోనే సాంగ్ జేబులో ఉన్న గన్ కింద పడిపోతుంది. దీన్ని కిమ్ తీసుకొని చెడ్డవాడైన సాంగ్ ని కాల్చి చంపేస్తాడు. మళ్ళీ ఇంకో పోలీస్ సాంగ్ కిమ్ దగ్గరికి వస్తాడు. ఇందాక చనిపోయిన సాంగ్ ఆల్రెడీ కిమ్ డ్రీమ్ లో జీవిస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన రెండో సాంగ్ షేడ్ డ్రీమింగ్ ద్వారా హీరో లాగా ఎంటర్ అయినాడు. కిమ్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన రెండో సాంగ్ కాలికి షూట్ చేసి అతను వీక్ అయ్యేలా చేస్తాడు. టెర్రస్ మీదకి హీరో ఇంకా కిమ్ వెళ్తారు. టైం ఎక్కువ లేదు, నేను నా కొడుకుని కనిపెట్టాలి, చెప్పు మిన్వు ఎక్కడ ఉన్నాడని హీరో అడుగుతాడు. ఇప్పుడే కిమ్ ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తాడు. మిన్వుని చంపుతారని తెలియక కిమ్ కిడ్నాప్ చేసి ఉంటాడు. చంపడానికి మనసు రాక కిమ్ పిల్లాడ్ ని దూరంగా ఉన్న ఒక ఐలాండ్ లో ఉండే కాథలిక్ చర్చ్ లో వదిలేశాడు. మిన్వు ఒక అనాథ అని కిమ్ చర్చ్ మదర్ కి చెప్తాడు. అక్కడే సేఫ్ గా మిన్వు ఉన్నాడని కిమ్ హీరోతో అంటాడు. ఆ ఐలాండ్ అడ్రస్ ని ఇంకా చర్చ్ ఫోటోని కిమ్ హీరోకి ఇస్తాడు. మడేం చర్చ్ అని హీరో మైండ్ లో బట్టి కొడతాడు. ఇక హీరోకి ఇప్పుడు మిన్వు లొకేషన్ తెలిసింది. ఇప్పుడు ఇంకా హీరో కిమ్ కల నుండి బయటికి రావాలి. బెల్ ని కొట్టేందుకు రిమోట్ ని బయటికి తీస్తాడు. అప్పుడే వెనుక నుండి వచ్చిన సాంగ్ రిమోట్ ని పడేస్తాడు. హీరోని కొట్టి చర్చ్ అడ్రస్ ని లాగేసుకుంటాడు. కోమాలో ఉన్న కిమ్ చనిపోతాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాంగ్ కల నుండి బయటికి రావాలి, లేకుంటే పర్మనెంట్ గా అక్కడే ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడే సాంగ్ తన రిమోట్ ని బయటికి తీస్తాడు. చేయి జారిపోయి అది టెర్రస్ నుండి కింద పడిపోతుంది. కలలో కూడా బిల్డింగ్ నుండి దూకడానికి సాంగ్ కి ధైర్యం చాలదు. కానీ ఎలాగైనా సరే తన కొడుకుని కలవాలని హీరో డిసైడ్ అయి తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా రిమోట్ కోసం బిల్డింగ్ నుండి కిందకి దూకుతాడు. పడిపోతున్న రిమోట్ ని పట్టుకొని బెల్ ని కొడతాడు. కిమ్ డ్రీమ్ నుండి హీరో బయటపడతాడు. రియాలిటీలోకి వస్తాడు. కోమాలో ఉన్న కిమ్ చనిపోతాడు. ఇక రిస్క్ చేయకుండా అలాగే నిల్చొని ఉన్న పోలీస్ సాంగ్ పర్మనెంట్ గా కిమ్ డ్రీమ్ లో ఇరుక్కుంటాడు. అంటే రియాలిటీలో అతను చనిపోతాడు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత హీరో ఇంకా డాక్టర్ హుయిన్లు మిన్వుని ఉంచిన చర్చ్ కు వెళ్తారు. అక్కడున్న మదర్ మిన్వుకి పీటర్ అని పేరు మార్చి ఉంటుంది. కిడ్నాప్ అయి 4 ఏళ్ళు అవుతుంది కదా, అందుకే మిన్వు పెద్దోడు అయిపోతాడు. కానీ మిన్వు తన తండ్రిని గుర్తుపట్టి హక్ చేసుకుంటాడు. నిన్ను కలవడం లేట్ అయినందుకు సారీ అని హీరో తన కొడుకుకు చెప్తాడు. ఇద్దరు కలిసి హ్యాపీగా వాళ్ళ ప్లేస్ కి రిటర్న్ అవుతారు. చూసారా, కన్న కొడుకు కోసం తండ్రి ఎంత తపన పడ్డాడో. కిడ్నాప్ అయి 3 ఏళ్ళు అవుతున్నా సరే, పోలీసులు చేతులెత్తేసినా సరే, హీరో నమ్మకం కోల్పోకుండా మిన్వు కోసం వెతికాడు, సక్సెస్ అయ్యాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.